హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోర్. ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్. మా పిల్లలు వచ్చేసరికి నేను నా ఇంట్లో పని అంతా చేసుకుని రెడీగా ఉంటాను మా పిల్లల కోసం. అయితే ఇప్పుడు నేనైతే వాకిలి ఊరుస్తున్నాను. మా పిల్లలైతే వచ్చేసారు. మా చిన్న బాబు అయితే చూడండి, వాళ్ళ డాడీ చెవులు చలికి పెట్టుకున్న హెడ్ బ్యాండ్స్ ఇప్పించాడంట, చూపిస్తున్నాడు. మొన్న వాళ్ళ ఫ్రెండ్ది అయితే తీసుకొచ్చాడు స్కూల్ నుంచి. తీసుకొచ్చి ఇలాంటిది కావాలంటే ఇంకా ఇవాళ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూల్ దగ్గర ఉంటే కొనిపించారు. అది కొనుక్కున్నానని చెప్పి నాకైతే చూపిస్తున్నాడు. ఇంకా మా చిన్నబాబు దగ్గర నుంచి మా పెద్ద అబ్బాయి అయితే తీసుకొని నాకు కూడా ఇలాంటిది కావాలమా అంటే నేను అంటున్నాడు, చలికాలం అయితే వెళ్ళిపోయిందిగా, ఇప్పుడు వద్దులే, మళ్ళీ వచ్చే సంవత్సరం చలికాలం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కొనుక్కుద్దు కానీ అని చెప్పి మా పెద్ద అబ్బాయికి అయితే నేను చెప్తున్నాను. ఇంకా వాడి దగ్గర నుంచి తీసుకొని వీడైతే పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాడు. ఇంకా మా పిల్లలకైతే నేనైతే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను. మా పిల్లలకైతే ఇప్పుడు జావ కాస్తున్నాను, రాగి జావ అయితే కాస్తున్నాను. మా పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే రాగి జావ మాత్రం కంపల్సరీగా అయితే ఇస్తాను. మా చిన్న బాబుకి అయితే ఫ్రూట్స్ ఇచ్చి రాగి జావ ఇస్తాను. రాగి జావ కానీ పాలు కానీ ఇస్తాను. గుండు ఫ్రూట్స్ అన్నీ అలా కట్ చేసి ఇస్తే మా బాబాయ్ అయితే చక్కగా కూర్చొని తింటాడు. మా పెద్ద అబ్బాయి తినడు. మా పెద్ద అబ్బాయికి దోశ కానీ ఏదో ఒకటి ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇస్తాను. బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తాను. మా చిన్న అబ్బాయికి అయితే ఇలా ఫ్రూట్స్ ఇస్తాను. చూడండి, క్యారెట్ని ఎలా తింటున్నాడో, ఎగరేసి తింటాడంట. నేనంట వీడియో తీయమని అయితే నాకు చెప్తున్నాడు. సరే అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి తినింది అయితే తీయలేదు. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. చూడండి, వంటగదిలోకి వచ్చి ఏదో చేస్తున్నాడు. చిప్స్ కొనుక్కున్నాడంట, చిప్స్ ప్యాకెట్. అది తీసుకొచ్చి ఇంకా కట్ చేసుకొని గిన్నెలు అయితే వేసుకుంటాడు. ఇప్పుడైతే నేనైతే జావ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. రాగి జావ అయితే తయారు చేస్తున్నాను. నేను 2 స్పూన్ల పిండి తీసుకొని 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ముందుగా పిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. మా పెద్ద అబ్బాయికి అయితే ఎన్ని వస్తువులు ఇప్పించినా కానీ అసలు ఉంచడు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అన్నీ పడేస్తూ ఉంటాడు మా పెద్ద అబ్బాయి. ఇప్పుడు ఇప్పిస్తామా ఇంకా రేపు పొద్దున్న గల్లా ఉండదు. మా చిన్న బాబు అయితే చక్కగా పెండుగా. ఎంతమంది మీ పిల్లలకు ఇలాగే మీ పిల్లలు కూడా చేస్తారా? మా పెద్ద అబ్బాయి లాగా. మా పెద్ద అబ్బాయి ఏ వస్తువు కూడా చక్కగా ఉంచడు. రోజుకు ఒకటి పెన్సిల్, ఎరేజర్ ఏదో ఒకటి పడేసి వస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా అయితే ఇప్పుడు నీళ్ళు అయితే వేడైనాగా ఇంకా నేనైతే కలుపుకున్న పిండిని అయితే ఆ నీళ్ళల్లో వేసుకుంటున్నాను. పిండిని బాగా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత పాలైతే ఒక గ్లాస్ పాలైతే వేసుకుంటున్నాను నేను. పాలు వేసుకొని ఇప్పుడు నేను పాలైతే ఒకసారి చెక్ చేసుకొని పాలైతే వేసుకుంటున్నాను.
పాలు వేసిన తర్వాత కాస్త ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మన స్వీట్ని బట్టి వేసుకోవాలి బెల్లం, మాకెంత స్వీట్ కావాలో అంత స్వీటు. ఇంకైతే నేనైతే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. ఇంకా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్పూన్తో అయితే కలుపుకొని ఒక 2-3 సార్లు రాగి జావ తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా మంది పిల్లలు అయితే తాగరు, మా పిల్లలు అయితే బాగా తాగుతారు. నేనైతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ రాగి జావ అలవాటు చేశాను. చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే పిల్లలకి అదే అలవాటు అయింది. అదే మనం కనుక హెల్దీ స్నాక్ కనుక అలవాటు చేసామనుకోండి ఇంకా మాకు ఏ ప్రాబ్లం ఉండదు. పిల్లలతో ఏమి ఇచ్చినా తింటారు. అదే చిన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా ఇచ్చామనుకోండి వాళ్ళు తాగడానికి కూడా ఇష్టపడరు. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఇస్తున్నాను. మా చిన్న అబ్బాయికి చిన్నప్పటి నుంచి హెల్దీ స్నాక్స్, ఫ్రూట్స్ కానీ ఇలా జావలు కానీ అన్నీ అలవాటు చేసాము. పెద్ద అబ్బాయి కూడా తింటాడు, కాకపోతే కొంచెం తింటాడు. మా చిన్న అబ్బాయి ఏమిటంటే అన్నీ తింటాడు, అది ఒక్కటే ప్లస్ పాయింట్. ఇంకా 2 పొంగులు వచ్చిన తర్వాత అయితే స్టవ్ కట్టేసారు. అయితే మా పిల్లలకైతే ఇప్పుడు నేను జావ అయితే రెడీ అయిపోయిందిగా, ఇంకా గ్లాసుల్లో అయితే పోసేసి ఇంకా చల్లారడానికి అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా మా పిల్లలు స్నానం చేసి వచ్చేటప్పుడు ఇంకా స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యేలోపు చల్లారడానికి పెట్టాను. ఇంకా జావ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకైతే ఇటైతే నేను బియ్యం అయితే కడిగేస్తున్నాను నైట్ డిన్నర్ కోసం. ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుంటాను నేను బియ్యాన్ని. ఇప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే జావనైతే నేను చల్లార్చుకుంటున్నాను. ఇంకా జావ అయితే చల్లారిపోయింది కదా, ఇంకా మా పిల్లలైతే బయటకు స్నానం చేసేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. మా పెద్ద అబ్బాయి అయితే తాగేశాడు. ఇంకా మా చిన్న అబ్బాయికి అయితే ఇస్తే మా బాబాయ్ అయితే చిన్న అబ్బాయి అయితే తాగుతూ అయితే నాకు చూపిస్తున్నాడు. ఇంకా ఇద్దరు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఇంకా చూడండి ఇక్కడ మా పిల్లలు వెళ్ళిపోగానే మా వారు వచ్చారు. మా వారు వచ్చేసరికి నేనైతే మా వారికి జావ ఇస్తున్నాను. ఇంకా కరెంట్ అయితే పోయింది. ఇంకా కరెంట్ పోయిందని చెప్పి టార్చ్ చేసి ఇంకా నేను మా వారైతే జావ తాగేసి సాయంత్రం డిన్నర్కి అయితే పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.